వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 GTPL ప్రేక్షకులందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఆడి పాడి సందడి చేసిన మహిళలు, యువతులు. ఎవరు ఎంత నిష్పత్తిలో ఉంటే వారికి అంత వాటా అనే రాహుల్ గాంధీ నినాదానికి కట్టుబడి కుల సర్వే నిర్వహించాం. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన TPCC చీఫ్ MLC మహేష్ కుమార్ గౌడ్. ఆసియాలోని అతిపెద్ద గిరిజన సాంప్రదాయ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి. మేడారం అభివృద్ధి ప్రణాళికపై కమాండ్ కంట్రోల్ సెంటర్ మంత్రులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు. ఉమ్మడి నిజామాబాద్లోనూ వర్షాలు పడే అవకాశం. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా మహాలయ అమావాస్య. పితృదేవతలకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్న ప్రజలు. సిద్దిపేట ముద్దుబిడ్డ ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డితో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత భేటీ. కార్లతో ర్యాలీగా వెళ్లి చింతమడకలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత. దసరా పండుగ సెలవుల్లో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు. హైదరాబాద్ JBSతో పాటు ఇతర అన్ని ప్రాంతాలకు బస్సులు నడపనున్న ఆర్టీసీ. ఆదివారం పితృ అమావాస్య సందర్భంగా నిజామాబాద్లో సందడిగా మారిన మాంసాహార మార్కెట్లు. పెద్ద ఎత్తున మద్యం, మేకలు, కోళ్ల మాంసం అమ్మకాలు. క్రీడల్లో గెలుపోటములు సహజం. మాక్లూరు మండలంలోని అమ్రాత్ తాండాలో ఉమ్మడి జిల్లా కబడ్డీ క్రీడల ముగింపు కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సోమవారం నుంచి వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మహాలయ అమావాస్య సందర్భంగా ఈరోజు సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇవాళ బతుకమ్మ సంబరాల ప్రారంభ వేడుకలు వరంగల్లోని 1000 స్తంభాల గుడి వద్ద ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ వేడుకల్లో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తదితరులు పాల్గొననున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బతుకమ్మ పండుగ సంబరాలు జరుగుతాయి. గిన్నెస్ బుక్ రికార్డులో చేరే విధంగా సంబరాలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇక ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ సందడి మొదలైంది. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించేందుకు మహిళలు సిద్ధమయ్యారు. సాయంత్రం సాంప్రదాయ పాటలతో ఊరూరా బతుకమ్మకు స్వాగతం పలుకుతూ వేడుకలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత X వేదికగా విషెస్ తెలియజేశారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాక, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక మన బతుకమ్మ పండగ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఇంటిల్లిపాది సంబరంగా జరుపుకునే ప్రకృతి పండగ ఇది. 9 రోజుల బతుకమ్మ పండుగలో తొలి రోజు జరుపుకునే ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు అని వెల్లడించారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన సాంప్రదాయ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా మేడారం అభివృద్ధి ప్రణాళికలపై క్షేత్రస్థాయిలో సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించి వారి సూచనల మేరకు డిజైన్లను విడుదల చేయాలని నిర్ణయించారు. మేడారం అభివృద్ధి ప్రణాళికపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, లోక్సభ సభ్యుడు పోరిక బలరాం నాయక్, సలహాదారులు వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. మేడారంలో జాతర అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజన సాంప్రదాయాలకు భంగం కలగకుండా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమ్మక్క సారలమ్మ
పోచమ్మ పూజారులను సంప్రదించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం ఈ నెల 23న మేడారం సందర్శించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్ణయించారు. పూజారుల ఆమోదంతో అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను విడుదల చేయాలని చెప్పారు. జాతర అభివృద్ధి పనులకు సంబంధించిన టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలన్నారు. అమ్మవార్ల గద్దెలను యథాతథంగా ఉంచి సాంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గిరిజన సాంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలని చెప్పారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో స్థానిక సాంప్రదాయ వృక్షాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అభివృద్ధి ప్రణాళికపై ఈ నెల 23న మేడారంలోని మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. ఎవరు ఎంత నిష్పత్తిలో ఉంటే వారికి అంత వాటా అనే రాహుల్ గాంధీ నినాదానికి కట్టుబడి కుల సర్వే నిర్వహించామని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ కాంస్య విగ్రహం వద్ద తెలంగాణ బంజారా ఆధ్వర్యంలో లంబాడాలను షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్లో చేర్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరై ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ దేశంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొచ్చారని తెలిపారు. సీలింగ్ యాక్ట్ ద్వారా పేదలకు భూములు పంచిన మహనీయురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. బంజారాలను షెడ్యూల్ ట్రైబ్లో చేర్చిన చలువ ఆమెదేనన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉందన్నారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. మార్ఫింగ్ చేసి అసత్యాలను ప్రచారం చేస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, అసత్య ప్రచారాలను నమ్మకండని సూచించారు. తెలంగాణ ఉక్కు మనిషి కొండ లక్ష్మణ్ బాపూజీ అని, వారు అనుసరించిన మార్గం మార్గదర్శకమన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి నాయకులు అరుదని, తెలంగాణ కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన త్యాగమూర్తి అని చెప్పారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. మాక్లూరు మండలంలోని అమ్రాత్ తాండాలో 2 రోజుల పాటు జరిగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు గెలుపొందిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, నాయకులు శ్రీహరి పాండు, పీర్ సింగ్, కిషన్ లాల్, జ్యోతిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లంబాడి తండంపై గర్వంగా ఉన్నట్టు భారతదేశంలో 100% ప్యూర్ 24 కోడ్ లాగా హిందుత్వం బతికిందంటే ఇక్కడనే బతికింది. 24 కోడ్, చర్చలు లేని, మసీదులు లేని జగదాంబ తల్లులు, సేవాలాల్ మహారాజ్ గుళ్ళు ఈరోజు 100% మీరే మాకు స్ఫూర్తి. అలానే దాని తప్పేం కాదు, కానీ కలుషితం కాదు. మతం మారలేదు. ఉన్న ధర్మాన్ని నమ్ముకున్నారు, ధైర్యాన్ని నమ్ముకున్నారు, దైవాన్ని నమ్ముకున్నారు. కాబట్టి మీరే మాకు స్ఫూర్తి కావాలా. మీలాగా మేమున్నా కానీ ఈ దేశంలో హిందుత్వం ఇంకొకరిని ఏమనుకున్నా కానీ మా బతుకులు మేము బతామని మాత్రం ఎవరికి ఏం కాదని భరోసా ఇస్తున్నా. మరీ ముఖ్యంగా రాబోయే ఎన్నికలను మంచి వ్యక్తులను ఎన్నుకోండి, రాజకీయాలు పక్కన పెట్టండి. అది మీ ఇష్టం, వ్యక్తిగత ఇష్టం. ఎవరు కరెక్ట్ అనుకుంటాడో ఎవరు ఇష్టం. మిగతా విషయాలల్లో ఈ తండాకు కావాల్సిన ఏ పని అయినా కానీ అన్నీ చేసి పెట్టే బాధ్యత నాది. ఒకటే కాదు, 22 తండాలు ఉన్నాయి నా నియోజకవర్గంలో. ఆదివారం పితృ అమావాస్య సందర్భంగా నిజామాబాద్ నగరంలోని వీక్లీ మార్కెట్లో మాంసం దుకాణాల్లో సందడి నెలకొంది. ఆదివారం మహాలయ అమావాస్య సందర్భంగా నిజామాబాద్ నగరంలోని మటన్, చికెన్ విక్రయాలు జోరుగా సాగాయి. పితృపక్షంలో అత్యంత ప్రాముఖ్యమైన రోజుగా భావించే ఈ అమావాస్యకు పితృదేవతలకు ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. మేక మాంసం కిలోకు 840 రూపాయలు పలకగా, సుగుణ చికెన్ 200 నుంచి 220 రూపాయల వరకు కిలో అమ్మకాలు జరిగాయి. పెద్ద ఎత్తున ప్రజలు మాంసం కొనుగోలు చేయడంతో మార్కెట్ సందడిగా మారింది. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మొత్తం 6 డిపోల్లో 348 ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్, జేబీఎస్తో పాటు ఇతర అన్ని ప్రాంతాల డిపోలకు ఇవి ప్రయాణికులను చేరవేయనున్నాయి. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. జేబీఎస్ బస్టాండ్లో అందుబాటులో ఉండేందుకు ఉమ్మడి జిల్లాలోని డిపోల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నారు. టికెట్లను ఆర్టీసీ ఆన్లైన్ వెబ్సైట్, టీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్లో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. పండుగలకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఎం జ్యోత్స్న వెల్లడించారు. దసరాకు 10 రోజుల ముందు వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అని పిలుస్తారు. పితృపక్షంలో అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణించే ఈ రోజున చనిపోయిన పూర్వీకులను పూజించి వారికి తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. ఈ ఒక్కరోజు చేసే శ్రాద్ధ కర్మలు పితృపక్షంలోని 15 రోజుల కర్మలతో సమానమైన ఫలితాన్ని ఇస్తాయని నమ్ముతారు. మహాలయ అమావాస్య కేవలం ఒక సాధారణ అమావాస్య కాదు. దీనికి అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతలున్నాయి. ఈ రోజునే బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభమవుతాయి. ఈ రోజున భూమిపై నివసించే ప్రతి ఒక్కరి పూర్వీకులు తమ కుటుంబ సభ్యులను ఆశీర్వదించడానికి వస్తారని నమ్ముతారు. ఈ రోజు చేసే పూజలు, తర్పణాలు వారి
ఆత్మలకు శాంతిని మోక్షాన్ని అందిస్తాయని విశ్వాసం. ఈ రోజు నుంచే దుర్గా పూజ ఉత్సవాలు కూడా ప్రారంభమవుతాయి. పురాణాల ప్రకారం ఈ రోజున అమ్మవారు మహిషాసురుడిని సంహరించడానికి భూమిపైకి వస్తారని చెబుతారు. అందుకే ఈ రోజు నుంచి దేవి నవరాత్రులు మొదలవుతాయి. ఈ రోజున దుర్గాదేవిని ఆహ్వానించి పూజించడం వల్ల చెడు శక్తులు తొలగిపోయి జీవితంలో శాంతి మరియు శ్రేయస్సు లభిస్తాయి. నదుల్లో స్నానం చేయడం, దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం వస్తుందని భావిస్తారు. ఇస్తుండే మా నాన్న పేరు మీద, మా నాన్న ఉన్నప్పుడు మా తాతగారి పేరు మీద ఇచ్చేది. మా ఫాదర్ చెప్తుండే. మా ఫాదర్ నేను చిన్నప్పుడు వచ్చి ఇక్కడ ఈ జంగమైలీలో తాత ఉండే, ఆయన మరణించినాడు. సో వాళ్ళ వన్మడి వారసత్వం వచ్చింది కాబట్టి అక్కడ ఇస్తున్నాము. వాళ్ళకి సాహిత్యం అంటే వాళ్ళకు ఏదైతే వండుకోవడానికి అటువంటి సరుకులు, గ్రాసరీస్. ఖాళీ భూమి కనిపిస్తే చాలు భూమి అక్రమ కబ్జా చేసేస్తున్నారు. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. నందిపేట మండలం చిమ్రాజ్పల్లి శివార్లో మాజీ ఆర్మీ జవాన్ హనుమంత్ మరియు తోట రాజేశ్వర్ భూ కబ్జాకు యత్నించారు. తోట రాజేశ్వర్ భూ కబ్జాకు యత్నం అదే గ్రామానికి చెందిన బంజూర్ హరినారాయణ, సత్యనారాయణ మరియు బీసాయన కుటుంబ సభ్యుల భూమిని అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు హుటాహుటిన వారిని అడ్డుకోవడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు హనుమంత్ను ప్రశ్నించగా తను మాజీ ఆర్మీ ఉద్యోగి అని, తనకు ప్రభుత్వం భూమి ఇస్తుందని పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు. వీడియో చిత్రీకరణ చేస్తున్న సమయంలో సెల్ ఫోన్ లాక్కోవడం జరిగింది. బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గతంలో దేవీపట్నం ఊర చెరువు శీకం భూమి కూడా హనుమంత్ కుటుంబ సభ్యులు కబ్జా చేశారని, పట్టా కాగితాల్లో కంటే ఎక్కువ భూమి ఆక్రమించుకున్నారని, దళితుల భూమి కబ్జాకు కూడా యత్నించారని, అలాగే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, బ్యాంకు మిత్రగా చేస్తూ అవినీతి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, వారి నుంచి ప్రాణహాని ఉందని బాధితులు వాపోతున్నారు. వీరిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. అది చిమ్రాయిపల్లి గ్రామము. 2 ఎకరాలు భూమిలో జాంటు రాజేశ్వరి, తోడ రాజేశ్వరి దౌర్జన్యంగా చేస్తున్నాడు. నేను సాగు చేస్తుంటే అడ్డుపడుతున్నాడు. గత సంవత్సరంలో పామాయిల్ చెట్లు పెడితే కూడా పీకేసాడు. ఇలా మాకు భయబోధనకు గురి చేస్తున్నారు వాళ్ళ బంధువులు. వాడు ఇప్పుడు పట్టా పాస్బుక్లు అన్నీ ఉన్నాయి మా దగ్గర, నక్ష కూడా ఉంది, అన్నీ ఉన్నా కానీ వాడు వచ్చి దౌర్జన్యంగా నేను ఏదైనా పంట సాగు చేస్తుంటే కళ కోసం కాదని ప్రజల కోసమని, అందుకే ప్రజా కళాకారులను గుర్తు చేసుకోవడం ప్రజా కళా సంస్థల బాధ్యత అని అరుణోదయ సంస్కృతి సమాఖ్య సంఘాల నాయకులు తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కవులు, కళాకారుల పాత్రపై సాంస్కృతిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో 21 సెప్టెంబర్ 2025న పెన్షనర్స్ భవన్ నిజామాబాద్లో కమిటీ సభ్యులు రాధాకిషన్ అధ్యక్షతన సభను నిర్వహించారు. ఈ సభలో అరుణోదయ ప్రజానాట్య మండలి, అరుణోదయ సంస్కృతి సమాఖ్య భాగస్వామ్య సంఘాల నాయకులు దాసు సిరప్పలింగం, అబ్దుల్ చరణ్ నర్సారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్యను, అమరవీరులను స్మరిస్తూ సాంస్కృతిక సభను ప్రారంభించారు. సభలో ముఖ్య అతిథిగా మేకల రామస్వామి, అధ్యాపకులు పాల్గొని మాట్లాడుతూ నాటి తెలంగాణలో నిజాం నవాబు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టి రైతాంగ సాయుధ పోరాటాన్ని 1948 నుండి 52 వరకు నిర్వహించారని ఆయన తెలిపారు. నిజాం ప్రభుత్వ సైన్యాధిపతిగా ఉన్న కాసిం రజ్వీ తెలంగాణ ప్రజలను, కమ్యూనిస్టులను సుమారు 2000 మందిని చంపారని, వేలాది మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. ఎర్ర జెండా నీడలో ప్రజలను జాగృతం చేసి 3000 గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసి 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలు స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు. ఈ సంస్థానాన్ని పరిపాలించిన నవాబులో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలన కొనసాగుతున్న కాలంలో కాసిం రిజ్వీ అనేటువంటి ఒక ఛాందస మతవాది ఆయన పక్కన చేయడం వల్ల ఆయన మంచి నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆయన నచ్చిన పదంలోనే నడిపించింది. ఫలితంగా ఏమైందంటే నవాబు ప్రజలకు చాలా గ్యాప్ ఏర్పడింది. దాంతో నిర్ణయాలు సరిగా అమలు కాలేదు. మధ్యవర్తులు చాలా రకరకాలుగా ఆధిపత్యం చెలాయించారు. దాంతో ఇక్కడ ఒక భూస్వామ్య వ్యవస్థ, ఒక పెట్టుబడిదారి వ్యవస్థ, ప్రజలను రాక్షసంగా దోపిడీ చేస్తున్నటువంటి వ్యవస్థ. నిజామాబాద్లో ప్రత్యేకంగా ఈ సభను నిర్వహించినందుకు ఆయన అభినందించారు. ఈ సభలో అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు సిరుపలింగంలో మాట్లాడుతూ కళల కోసం కాదని ప్రజల కోసమని, అందుకే ప్రజా కళాకారులను యాది చేసుకోవడం ప్రజా కళా సంస్థల బాధ్యత అని వారు తెలిపారు. సమాజానికి ఆర్థికం పునాదిగా ఉండి కళలు, సంస్కృతి ఉపరి కట్టడంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు ప్రదర్శన, డోలు ప్రదర్శన, గొబ్బియాలు, నృత్యం, తెలంగాణ బ్యాలె దృశ్యాలు, పాండవుల కళాకారుల పాట, భజన కళాకారులు పాల్గొని ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అరుణోదయ కళాకారులు అబ్దుల్ కే గంగాధర్, నతానియల్, గోపాల్, బండమిది నర్సయ్య, పోషెట్టి, మార్క్, శ్యామ్, సంజీవ్, డప్పు గంగారాం, శివశంకర్, ప్రజానాట్య మండలి కళాకారుల గంగారాం, లక్ష్మణ్, ఆర్గన్ అంజన్న, డోలక్ నర్సింగ్, చంద్రకళ, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా పోరాటాల్లో భాగస్వామ్యం పంచుకోవడానికి కళాకారులం అందరం కూడా ఏ భేదభావం లేకుండా
మన ప్రజా కళల్ని ప్రజల దగ్గర తీసుకుపోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే దీన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఒక గొప్ప అవకాశం, మేమందరము కలిసి వేదిక మీద పాటలు పాడే అవకాశం వచ్చినందుకు నేను మన కళాకారులను సహకరించిన తోటి సంస్థలను కూడా అభినందిస్తూ విప్లవ జయజయలు తెలుపుతున్నాను. ఇది తెలంగాణలో ఎక్కడ కూడా లేదు. మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలో మనం ఆరంభించినాం. ఈ ఆరంభంని ప్రతి జిల్లా వాళ్ళు కూడా తీసుకోవాలని కోరుతున్నాను. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేడు రేపు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. సిద్దిపేట ముద్దుబిడ్డ ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమకారులు సిద్ధారెడ్డితో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా చింతమడకకు వెళ్తూ ఆల్వాల్లోని సిద్ధారెడ్డి నివాసానికి వెళ్లిన కవిత వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాసేపు వారితో ముచ్చటించారు. అనంతరం చాలా కార్లతో ర్యాలీగా చింతమడకకు కవిత బయలుదేరారు. సాయంత్రం చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సొంత ఊరు చింతమడకకు తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలగడంతో చింతమడకకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గం కావడంతో కల్వకుంట్ల కవిత పర్యటన హాట్ టాపిక్ గా మారింది. కాగా నిన్న మీడియాతో కవిత చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాగైతే కేసీఆర్ పార్టీ పెట్టే ముందు వందల మందితో చర్చలు జరిపారో ఇప్పుడు నేను అదే చేస్తున్నా. నాతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దదే ఉంది. తొక్కుకుంటూ పోతే దారి అదే ఏర్పడుతుంది అని కవిత సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా టైర్ పంక్చర్ షాపుల వారు ఒకే ధరలు తీసుకోవాలని టైర్ పంక్చర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సూచించారు. నగరంలోని ఖానాపూర్ బైపాస్ రోడ్లో గల నిజామాబాద్ టైర్ పంచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ హబీద్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ యాకూబ్లు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా టైర్ పంచర్ షాపుల వారు ఒకే రీతిలో పంక్చర్ ధరలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఖాదిర్, సహాయ కార్యదర్శి అబ్దుల్ రజాక్, కోశాధికారి మహమ్మద్ అమ్జద్ తదితరులు పాల్గొన్నారు. పని ఎక్కువైపోయింది, పైసలు తక్కువైపోయినాయి. మనం పనిచేస్తున్న బంధుకు దీనికి అందరూ సహకరించాలి. ఆ రేట్ గురించి నేను పాంప్లెట్ చేశాను. ప్రతి షాప్లో పెడతాను. ఆ రేటు చూసి ఆ డబ్బులు తీసుకోవాలి, తక్కువ తీసుకోవద్దు. బాల్కొండ మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బాల్కొండ మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక వెంకటేశ్వర హైస్కూల్, మదర్ తెరీసా హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ సంబరాల్లో పాల్పంచుకున్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి త్వరగా కోలుకోవాలని హైదరాబాద్లోని ఆయన నివాసంలో మధు యాష్కిని కలిసి రక్షాబంధన్ చేశారు కాంగ్రెస్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావు. నూతనంగా ఎంపికైన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నిషిత రాజును బీసీ నాయకులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నిషిత ఇంటర్నేషనల్ స్కూల్లో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నిషిత రాజును శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ నిషిత రాజు చాలా సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లా వాసులకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ నేడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా అత్యున్నత పదవిలో నియామకం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మనగర్ గృహవాసుల సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి కిషన్, నాయకులు గణేష్, మహేందర్, రాజు, లక్ష్మణ్, చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాళ్ళు నన్ను సన్మానం చేయడం జరిగింది. వాళ్లకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఏ అవకాశం ఉన్నా, ఏ సహాయం ఉన్నా తప్పకుండా చేస్తానని చెప్పి వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. అందరికీ ఖాళీ సభ్యులకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముక్కల్ మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.
దసరా దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పాఠశాలలో బతుకమ్మ సంబరాలను పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారి బాలబాలికలతో పాటు మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మ ఉయ్యాల అంటూ సంబరాలతో జరుపుకున్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ కోట ప్రవీణ్ మరియు వైస్ ప్రిన్సిపల్ రాజేందర్ చావన్ మాట్లాడుతూ మా పాఠశాలలో ప్రతి సంవత్సరం బోనాలు, గణేష్ చతుర్థి, రాఖీ, దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి మొదలగు పండుగల విశిష్టతను మన సంస్కృతి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా జరుపుకుంటామని తెలిపారు. అదేవిధంగా గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక గోదావరి నదిలో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కోట ప్రవీణ్, వైస్ ప్రిన్సిపల్ రాజేందర్ చావన్, డైరెక్టర్లు నర్సయ్య, రాజేందర్, ఉపాధ్యాయ బృందం, పాఠశాల బాలబాలికలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల పిహెచ్సిలో నిర్వహించిన ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ రక్షిత తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ రాజశ్రీ పరిశీలించారు. 9 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు, గైనకాలజిస్ట్, ఆప్థమాలజిస్ట్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, పీడియాట్రిక్స్, సైకియాట్రిస్ట్, డెంటల్, ఈఎన్టీ స్పెషలిస్టులు శిబిరానికి వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారని వివరించారు. అలాగే ల్యాబ్ టెస్టులు తదితర పరీక్షలు ఉచితంగానే నిర్వహించారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, అధికారులు, పలువురు ప్రముఖులు, సిబ్బంది పాల్గొన్నారు. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామం నుండి అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రామన్నపేట గ్రామం నుండి అక్రమ ఇసుక తరలింపు గత కొన్ని రోజుల నుండి జరుగుతుందని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇప్పటి నుండి అయినా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణా జరగకుండా చూడాలని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా మోర్తాడ్ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిన్నటి రోజు రాత్రి అందాజా 2 గంటల సమయంలో రామన్నపేట గ్రామం నుండి జాగిరియాల గ్రామం వైపు 2 ట్రాక్టర్లపై ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను రాత్రి సమయంలో బీట్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్లు వసంత్ మరియు రాజేష్లు పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి స్టేషన్లో పెట్టడం జరిగిందన్నారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని మోర్తాడ్ ఎస్ఐ జి గోపాల్ తెలిపారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మొదలైంది. ఆశ్వయుజ శుద్ధ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై 9 రోజుల పాటు సంబరంగా వేడుకలు జరుగుతాయి. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. 9 రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ సంబరాల్లో మునిగి తేలుతారు. ఊరు వాడ చిన్న పెద్ద తేడా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చుతారు. సాయంకాలం ప్రధాన కూడళ్లకు బతుకమ్మలను తీసుకెళ్లి వాటి చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ ఆడి పాడుతారు. 9 రోజుల పాటు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ వేడుకలను రోజుకో పేరుతో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి సంబరాలు నిర్వహిస్తారు. రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ నాడు తీరొక్క పూలతో నిలువెత్తు బతుకమ్మను పేర్చి పసుపు కుంకుమతో గౌరమ్మను తయారు చేసి పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం ఆటపాటలతో గౌరీదేవిని కొలిచి చివరకు బతుకమ్మలను పారే నీళ్లలో నిమజ్జనం చేస్తారు. పసుపు కుంకుమలతో ముత్తైదు మహిళలు వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటారు. పిండి వంటలను ప్రసాదంగా స్వీకరిస్తారు. పుడమి తల్లికి నీరాజనాలు సమర్పించినట్లు జరుపుకునే బతుకమ్మ సంబరాలతో ఊరు వాడ పల్లె పట్టణం అంతా కోలాహలంగా ఉంది. ఈసారి విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో కలకలలాడుతూ ఉండడంతో కన్నుల పండవల బతుకమ్మ వేడుకలు మహిళలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత 4-5 రోజులుగా విద్యా సంస్థల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ రోజు నుంచి ప్రతి పల్లెలో, ప్రతి వాడలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఓవైపు బతుకమ్మ సంబరాలు, మరోవైపు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో తెలంగాణ పల్లెలన్నీ పండుగ వాతావరణంతో కలకలలాడుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు, జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాసులు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని వారు కొనియాడారు. తెలంగాణ వచ్చే వరకు ఏ పదవి తీసుకొని గొప్ప త్యాగశీలి అని వారన్నారు. ఈ కార్యక్రమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ అధ్యక్షులు ముల్కా ప్రసాద్, రాష్ట్ర నాయకులు
వేంబేరి నాగభూషణం, గడ్డం మధు, ఆడెపు మధు, పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంటుక ప్రసాద్, పద్మశాలి యువత అధ్యక్షుడు జక్కుల ప్రవీణ్, పద్మశాలి నాయకులు చెన్న విశ్వనాథం, కస్తూరి రమేష్, గుడ్ల మనోహర్, జిల్లా ధనుంజయ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్, బండ్ల రవికుమార్, కటుకం వినయ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ఏదైతే కొండా లక్ష్మణ్ బాబుశ్రీ గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులందరూ హాజరై ఘనంగా గత వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఓవైపు ఈ కుల బాంధవులందరూ కూడా వచ్చి వారి వర్ధంతి నివాళులర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఆడి పాడి సందడి చేసిన మహిళలు, యువతులు. ఎవరు ఎంత నిష్పత్తిలో ఉంటే వారికి అంత వాటా అనే రాహుల్ గాంధీ నినాదానికి కట్టుబడి కుల సర్వే నిర్వహించాం. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఆసియాలోని అతిపెద్ద గిరిజన సాంప్రదాయ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి. మేడారం అభివృద్ధి ప్రణాళికపై కమాండ్ కంట్రోల్ సెంటర్ మంత్రులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు. ఉమ్మడి నిజామాబాద్లోనూ వర్షాలు పడే అవకాశం. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా మహాలయ అమావాస్య. పితృదేవతలకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్న ప్రజలు. సిద్దిపేట ముద్దుబిడ్డ ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డితో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత భేటీ. కార్లతో ర్యాలీగా వెళ్లి చింతమడకలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత. దసరా పండుగ సెలవుల్లో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు. హైదరాబాద్ జేబీఎస్తో పాటు ఇతర అన్ని ప్రాంతాలకు బస్సులు నడపనున్న ఆర్టీసీ. ఆదివారం పితృ అమావాస్య సందర్భంగా నిజామాబాద్లో సందడిగా మారిన మాంసాహార మార్కెట్లు. పెద్ద ఎత్తున మద్యం, మేకలు, కోళ్ల మాంసం అమ్మకాలు. క్రీడల్లో గెలుపోటములు సహజం. మాక్లూరు మండలంలోని అమ్రాత్ తాండాలో ఉమ్మడి జిల్లా కబడ్డీ క్రీడల ముగింపు కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సోమవారం నుంచి వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.